ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేశారు, అందరూ ఖండించారు. సపోర్ట్ చేయడం అంటే ఈ దాడిని ఖండించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మళ్ళా రేపు ఇన్ డీటెయిల్ గా గుంటూరులో నేను ప్రెస్ లో మాట్లాడతాను. వీటికి ఇదండి అంబటి రాంబాబు గారు మాట్లాడింది. ఆయన హింసించారు, ఆయన భార్య పిల్లల్ని తరిమారు ఆయన మాటల్లోనే. సరే, హింసించడం అనే దాన్ని మరి ఆయన అయితే సీరియస్గానే తీసుకోండి. నిజంగా హింసించారా, టర్డ్ డిగ్రీ చేశారా, ఏదో ఆ కాళ్ళు చాపి ఏదో పంగ తీల్చి అంటారు, కాళ్ళు చాల్చారంటారు, ఒక రకంగా చెప్తారు. అది లేదా అలా కాదు, 2 కాళ్ళు చాల్చమన్నారంటారు. సో మరి ఒక మాజీ మంత్రిని అవనియండి, సామాన్య వ్యక్తిని అవనియండి, ఆ రకంగా చేయడం అన్నది ఖచ్చితంగా తప్పే. కానీ జరిగిందా లేదా అన్నది నిరూపించే పరిస్థితి ఉండదు, చాలా తక్కువ సమయంలో ఉంటుంది. సరే, ఆరోపణ అయితే పోలీసుల మీద పడింది. పోలీసులు అయితే అది మోయాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ ఎవరున్నారో ఆ రోజు సీఏలు ఎవరు ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళు నిజంగా అదే కానీ జరిగేలా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఫ్యూచర్లో తీవ్రంగానే ఈ అంశాన్ని తీసుకుంటుంది. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే హెచ్చరించారు కదా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలేది లేదు, వెనక్కి తీసుకొస్తా, అంతు తెలుస్తా, కబర్దార్ అని ఆయన అన్నారు. తగ్గేది లేదని ఈయన అంటున్నారు. ఐ డోంట్ కేర్ అని మళ్ళీ అంటున్నారు. సో ఒక అంశం చాలా టర్న్లు. సరే, అంబటి రిలీజ్ అయ్యారు. ఇప్పుడు ఇంకో ప్రచారం ఏంటి, మరి అంబటి రిలీజ్ అయిపోయాడు కదా, ఇంకెవరైనా నెక్స్ట్ ఉన్నారా? నెక్స్ట్ ఎవరో అరెస్ట్ అవ్వబోతున్నారు. అదేమైనా కక్షపూరితంగా జరుగుతుందా? నిజంగా ఒక విషయం చెప్పాలంటే, కక్షపూరితంగా అనే అంశం అన్నది తీసుకుంటే అంబటి గారి విషయంలో వేరే 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 కేసులు ఏమన్నా పెట్టుండొచ్చేమో, కానీ ఆ రోజు అన్న మాట అది సీరియస్ అయ్యింది. ఎందుకంటే గతంలో కూడా మనం చాలాసార్లు దీంతో మనం మాట్లాడుకున్నాం, అనాలిసిస్ చేసాము, చాలా అంశాల్లో చెప్పాము. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పట్టాభి అన్నప్పుడు అప్పుడు ఏమైంది? అప్పుడు కూడా సేమ్ ఇదే అయింది కదా. అప్పుడు దాడులు జరిగినాయి, కోపాగ్ని కూడా అయ్యారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం చేస్తే మంచిది, ఇంకా మాటలు నేను అనలేదు. సరే, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి శరీరాన్ని ఏదో చూసుకుంటే వాళ్ళు పడతారు. వాళ్ళని ఎందుకు నిందించి ఇంకోటి చేసి నిజంగా వేరే గత్యంతరం లేకుండా ఏవో ఆ రకంగా ఆ దారి ఎంచుకున్న వాళ్ళ గురించి మనం చేస్తే ఇది అంటారు, వాళ్ళు చేస్తే అది అంటారు. అది కాదు కదా. ఈరోజు ఏమంటాడు ఆయన, ప్రజలు ఉన్నారు, ధర్మం ఉంది అంటారు. ఒకవేళ రేపు మీరు అధికారంలోకి వచ్చినా, గతంలో మీరు చేసినవి నెమరు వేసుకున్న వాస్తవాలన్నీ కూడా మన కళ్ళ ముందు కదలడియే కదా. గతంలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మీరున్నప్పుడు అలా చేస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు ఎలా చేస్తారు, రేపు ఎవరున్నప్పుడు ఎలా చేస్తారో ఇది కాదు కదా మనం చర్చించుకోవాల్సింది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సందర్భం, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసిన సందర్భం, దేవినేని ఉమాని అరెస్ట్ చేసిన సందర్భం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భం, వాళ్ళని తీసుకొచ్చిన నేపథ్యం. సో ఇవన్నీ ఏంటి, ఎవరైనా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టి నిర్బంధించినప్పుడు ఇదే కదా. సామాజిక వర్గం అనే అంశాన్ని మనం తీసుకొస్తున్నప్పుడు ఆ సామాజిక వర్గం కోసం మనం ఏం చేసాం, మనం ఎలా నిలబడ్డాం, అది ఏ స్థాయి నాయకుడైనా సరేనండి, అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే లోకేష్ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇప్పుడు అంబటి అవ్వచ్చు, ఇంకప్పుడు ఇంకొకరు అవ్వచ్చు, ఎవరన్నా అంతే కదా. ఏం మెసేజ్ ఇచ్చాం మనం? ఈరోజు ఈయన తగ్గేదే లేదంటున్నాడు, డోంట్ కేర్ అంటున్నాడు, తేల్చుకుందాం అంటున్నాడు ఈయన. ఇంకా దాని మెసేజ్ అదే కదా, డోంట్ కేర్, తగ్గేదే లేదంటే ఇంక రేపు నుంచి తేల్చుకుందాం. గుంటూరు వేదికగా దేనికైనా నేను సిద్ధమంటున్నాడు. రేపు సుదీర్ఘమైన మీడియా సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తానంటున్నారు. ఇంకా చాలా చెప్తారు, ఎందుకంటే జైల్లో ఆయన ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో, లేకపోతే నిజంగా పడతాయి, అలాంటివన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తాం జరుగుతారు. నాపై పెట్టినవన్నీ బెయిల్బుల్ కేసులే పెట్టారు, నన్ను కక్షాదింపుగా ఏదో చేశారని ఆయన చెప్పడం. నన్ను జైల్లో పెడితే భయపడతాను అనుకున్నారు. రాజమండ్రి జైల్లో నాలో మరింత పట్టుదల పెంచింది, నాకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు. బీజేపీ వాళ్ళట, సిపిఐ వాళ్ళట, వీళ్ళందరూ కూడా ఆయన మద్దతు కలిగారు అంటున్నారు. ఈ అంశంలో అంటే తప్పుడు కేసులు పెట్టారని ఏదో అనుకుని ఉండొచ్చు. మరి అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు అండి. సత్తెనపల్లి లక్కీ డ్రాలో ఇప్పుడు ఈయనకి బెయిల్ వచ్చింది. మరి బెయిలు, రిలీజు, పూలమాలలు, నినాదాలు, వైసీపీ నేతల హడావుళ్ళు, ఘన స్వాగతాలు అన్నీ అయిపోయినాయి. ఇక్కడితోటి దాగుతుందా? ఇక్కడితో ఆగే పరిస్థితి ఉంటుందా? అంటే రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎక్కడ ఆగదు, అది అలా వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మౌనిక వాళ్ళ పాప వచ్చారు, ఆవిడ స్టైల్లో ఆవిడ ఫైర్ అయ్యారు.
సో ఇక్కడి నుంచి ఏ చిన్న విషయం వచ్చినా సరే సామాజికంగా డ్రైవ్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్ అంబటి గారి అరెస్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన వెళ్ళి చేసిన పరామర్శలు. సో అంతా ఒక లైన్ ప్రకారంగా వెళ్ళిందే అనడానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది, బాధితులను లోపల పెట్టారు, క్రిమినల్ను వదిలేశారు. అంటే ఎవరైతే ఇంట్ల మీద దాడులు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ లేవో ఇచ్చినట్టున్నారు. అది ఓకే, ఎవరైనా నిజంగా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి రిమాండ్లో విధించేలా చేయాలి, కఠినమైన సెక్షన్లు పెట్టాలి. నేను అధికారంగా ఉందని కానీ నేను రెచ్చిపోయి నీకు అధికారం వచ్చింది కదా అని నువ్వు రెచ్చిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా అది ఎవరు చేసినా తప్పే. న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మంచి ఉంది, మానవత్వం ఉంది. ఇవన్నీ కూడా మనం మర్చిపోయి ఓన్లీ కక్ష సాధింపు చర్యలు. వాడు నన్ను అన్నాడు నేను అన్ని ఇలా చేయాలి, వీడు నన్ను అన్నాడు నేను అలా చేయాలి అన్నవాడు వాళ్ళు మనస్సాక్షికి ఆలోచించుకోవాలి. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ స్థాయిలో మనం ఉన్నాము, మన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నామా అని బేరీజులు వేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆ బేరీజులు వేసుకుంటే పరిస్థితి రాజకీయ నాయకుల్లో చాలా తక్కువ అయిపోతుంది రోజు రోజుకి. ఒకప్పుడు చిన్న మాట పడితే రిజైన్ చేసేవారు. ఎన్నిసార్లు మనం చదువుకోలేదు, ఎంతమంది గొప్ప వాళ్ళ గురించి మనం స్ఫురించుకోలేదు. ఈ రకంగా సందర్భం వచ్చినప్పుడు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం కదా. ఎందుకు అనుకుంటాం వాళ్ళని? అదే మహాత్ముడు గొప్పవాడు, సుభాష్ చంద్రబోస్ నిజమైన వీరుడురా, అల్లూరి సీతారామరాజు, మన్యం పులిరా అని ఎందుకు చెప్పుకుంటానండి? ఎంతోమంది లేరా మన్యంలోని? మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఎంతో దేశం మీద లేరా? సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ వీళ్ళు మలుచుకునే పరిస్థితి ఉంటుంది చూసారా. అందుకని వాళ్ళు దేవుళ్ళతో సమానం అయిపోయారు, గొప్పవాళ్ళు అయిపోయారు, ఆదర్శప్రాయాలు అయిపోయారు. నేను చాలా తక్కువ మందిని చెప్పాను, ఇంకా చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ పేర్లు ఇంకా లేరని నేను చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందరికీ కూడా కళ్ళ ముందు కనిపించే పేర్లు ఇవన్నీ కూడా. సో ఆ స్థాయిలో మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, మన స్థాయిని దిగదార్చుకోకూడదు. ఏ మనిషి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ నాయకుడైనా సరే. సో అది మనం ఎప్పుడైతే దిగదార్చుకుంటామో మనకు మనమే అన్యాయంగా నశించిపోయినట్టే. మన క్యారెక్టర్ మనమే చంపుకున్నట్టు. నశించుకోవడం మీన్స్ చంపుకున్నట్టు, మనకు మనమే ఆత్మహత్య చేసుకున్నట్టు. మన క్యారెక్టర్ ఎప్పుడు కోల్పోయినా, మనం ఏదో ఆశించో ఏదో అంశంలో పిచ్చి పిచ్చిగా ఏదో చేద్దామనో, లేకపోతే ఎవరి మెప్పు కోసమో ఏదో వస్తుందనో ఆశించి ఎవరు ఏ తప్పటడుగులు వేసినా సరే సమాజం మనల్ని ఒక కంట చూస్తూనే ఉంటుంది. వాళ్ళకేముందిలే 5 సంవత్సరాల తర్వాత ఏదో ఆమ్యామ్యాలు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారు, గుద్దేస్తారు అనుకోవడం చాలా పొరపాటు, చాలా బుద్ధి తక్కువ ఆలోచన. ప్రజలు చాలా విచక్షణతోనే ఉంటారు. వాళ్ళు చాలా క్లారిటీ ఉంటుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ పోరం అనుకున్న వాళ్ళని చాలా దారుణంగా ఓడిస్తారు. ఇంకా అంత సీన్ లేదులే అన్న వాళ్ళని అందలం ఎక్కిస్తారు. దట్ ఈజ్ వాటర్ నాడి. అది ఎవడో కనిపెట్టలేడు. కనిపెట్టం అనుకుంటారు అంతే రాజకీయ నాయకులందరూ. వీళ్ళందరూ కూడా పప్పు పిల్లలు పంచేద్దాం, మన చేతుల్లో ఉంటారు, లేదా మన సామాజిక వర్గం ఇది అది అనుకుంటారు. ఏమీ కాదు. టైం వచ్చిందంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు, వాళ్ళు గుద్దుడాలు గుద్దుకెళ్ళిపోతారు. ఆ గుద్దులకి మనకి హార్ట్ స్ట్రోక్నే రావాలి, అలా గుద్దుతారు. సో ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు విధానపరంగా ఏదైనా మాట్లాడండి, విధానపరంగా ఏదైనా ప్రశ్నించండి. లేదు కక్ష సాధింపుగా వెళ్తాం, మాకు అవకాశం వచ్చింది మేము దున్నుతాం, మీకు అవకాశం వచ్చింది మీరు దున్నుతాం అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తస్మాత్ జాగ్రత్త. అండ్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్. వీటికి సమాధానం చెప్తాను. నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను హింసించారు, నా పెళ్ళాం బిడ్డలను తరిమారు, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, నన్ను లోపల పెట్టారు. ఐ డోంట్ కేర్. ప్రజలున్నారు, ధర్మం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. అన్నిటికీ ఒక రోజు సమాధానం చెప్తాడు. దుర్మార్గమైన విధానం. బాధితుల్ని లోపల పెట్టారు, క్రిమినల్స్ని బయట వదిలేశారు.
మళ్ళీ కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. సరే, ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా. ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి మీరు ఎట్లనే చేసి ఇక్కడ నెగ్గాలనేటటువంటి కుట్ర మీరు చేస్తున్న దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తుంది. భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్ర దాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మేము కూడా ఈ ప్రాంతంలో 2 టర్ములు అధికారంలో ఉన్నాం. మేము ఎన్నడూ ఇట్లా ప్రవర్తించలే. ఎవరు టీటీడీని ప్రశ్నించింది టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానం ఇచ్చింది అన్నది ఆశ్చర్యం. బోలేబాబా మా అసోసియేటెడ్ సంస్థ హెరిటేజ్ అని అన్నట్టుగా, మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని హెరిటేజ్ అన్నట్టుగా టీడీపీ పార్టీకి టీటీడీ ఏమన్నా అనుబంధ సంస్థనా అనే అంత పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అనుమానాలు నిన్న వాళ్ళిచ్చినటువంటి ప్రకటన ద్వారా అర్థమవుతుంది. వాళ్ళిచ్చినటువంటి ప్రకటనలో మొట్టమొదట 484 జీవో ద్వారా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు టెండర్లలో పాల్గొని 20 లక్షల కేజీల సరఫరాకి 10 లక్షల కేజీలని సరఫరా చేస్తామని చెప్పినారు కనుక మిగతా 10 లక్షలకు L2 టెండరర్కు మేము ఆ 10 లక్షల సరఫరాను ఇచ్చినాము అని వాళ్ళు ప్రకటించినారు. మాకు సభా సమయం చాలా విలువైంది. ఈ సభా సమయాన్ని సుమారుగా ఈ రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, మనకి ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మనం చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు, ఎవడు అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసిన రాత్రి రోజు మాట్లాడటం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్టరేషన్ జరిగింది అని. చంద్రబాబు నాయుడుకున్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో, ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకుని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా, డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక 1 నిమిషం హోంమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి. అవునా, మేము దాన్నే చర్చ పెడతాం. వాస్తవాలు తెలుస్తాయంటున్నాం, సిబిఐ ఏం ఫైండింగ్స్ తెలుస్తాయంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన
ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడు, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలు చర్చించమని కోరుతున్నాం. వీటికి సమాధానం చెప్తాను. నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను హింసించారు, నా పెళ్ళాం బిడ్డలను తరిమారు, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, నన్ను లోపల పెట్టారు. ఐ డోంట్ కేర్. ప్రజలున్నారు, ధర్మం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. అన్నిటికీ ఒక రోజు సమాధానం చెప్తాడు. దుర్మార్గమైన విధానం. బాధితుల్ని లోపల పెట్టారు, క్రిమినల్స్ ని బయట వదిలేశారు. మళ్ళీ కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. సరే, ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా. ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి మీరు ఎట్లనే చేసి ఇక్కడ నెగ్గాలనేటటువంటి కుట్ర మీరు చేస్తున్న దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తుంది. భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్ర దాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి బంగారము తాకట్టు పెట్టి వడ్డీలు కట్టలేక కష్టాలు పడేవారికి ఆ దైవం తర్వాత నమ్మకం అక్షయ గోల్డ్ హబ్ ఎండి శివ గారు. జస్ట్ మాకు ఒక కాల్ చేయండి. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని మిగతా డబ్బులు లేక ఆ డబ్బుకే సమానమైన బంగారాన్ని మీకు ఇస్తాం. అక్షయ గోల్డ్ హబ్, మీ కష్టాల్లో తోడుగా నిలిచే నిజాయితీ. మీ తాకట్టు బంగారం వడ్డీ సమస్యలకు ఇప్పుడు ఒక క్లియర్ సొల్యూషన్ ఉంది. ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అక్షయ గోల్డ్ హబ్, మీ కష్టాల్లో తోడుగా నిలిచే నిజాయితీ. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు అక్షయ గోల్డ్ హబ్, మీ కష్టాల్లో తోడుగా నిలిచే నిజాయితీ. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అంబటి రాంబాబు విడుదల ఫుల్ జోష్గా అందరికీ అభివాదాలు చేసుకుంటూ ఐ డోంట్ కేర్ అంటున్నాడు. ఆయన మొన్న తగ్గేదే లే అన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సరే, ఒకవేళ ఎవరైనా ఈ రకంగా అరెస్ట్ అయినా లేకపోతే వేరే రకంగా కొన్ని కేసులు పడినా అంబటి రాంబాబు గారిని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. చూసావా అంబటి ఎలా ఉన్నాడు ఈ ఏజ్లో కూడా, అసలు మామూలుగా లేడైనా. తగ్గేదే లే అంటున్నాడు, ఐ డోంట్ కేర్ అంటున్నారు. ఇలా ఉండాలి కదా అసలు అని అంటున్నారు. కరెక్టే, కొన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, తప్పేమీ లేదు. సరే, కొన్ని మాటలు కూడా మాట్లాడకూడదు అని కదా చాలామంది మాట్లాడేది. అనవసరమైన మాటలు మాట్లాడడం ఎందుకు, అనవసరంగా తెచ్చుకోవడం ఎందుకు. ఎందుకంటే అంబటి గారికి ఒక స్టైల్ కూడా ఉన్నది. ఆయన మాట తీరు కానీ, సంక్రాంతి అంటే చూడండి, అసలు సంక్రాంతి అంటే సంబరాలు అంటే అంబటి అన్నట్టుగా ఉంటుంది. ఎంత జోష్గా ఉంటారు, ఇలాంటివి ఉంటుంది. కక్షాదింపు చేశారన్నారు, మా పిల్లల్ని, నా భార్యని పరుగులు పెట్టించారు, ఇబ్బంది పెట్టారు, తరిమారు, నా కార్లు ధ్వంసం చేశారు, అయినా నేను భయపడను, నేనేంటో చూపిస్తాను, రేపు మీడియాతో ఫుల్గా మాట్లాడతాను. ఇది ఆయన మాట్లాడిన మాటలు. ఇవే కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇందులో ఈనాటి ఆ ఇష్యూస్ మీద ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా కన్నా రజనీ అండి, అడ్వకేట్, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే దీని మీద మొదటి నుంచి కూడా ఆవిడ వాయిస్ బాగా వినిపిస్తున్నారు. ఆవిడ వెర్షన్ తీసుకుందాం. అలాగే ప్రసాద్ గారు కూడా మనతో పాటుగా, కేఎస్ ప్రసాద్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే విజీ కిరణ్ గారు కూడా మనతో పాటుగా లైవ్లో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. చిన్నపరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. నల్లం శ్రీనివాస్ కాసేపట్లో మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రజనీ గారు, అంబటి గారు రిలీజ్ అయ్యారు, చూసారా? సార్ మీరు ఇచ్చే ఎలివేషన్స్ ఇంకా బాగున్నాయి. ఏమి ఇచ్చారండి ఎలివేషన్స్? కాదు, ఆయన జైలుకి వెళ్ళారు, కేసులు పడిని బెయిల్ మీద బయటకు వచ్చారు. అంబటి రాంబాబు గారు రిలీజ్ అయ్యారు, లేకపోతే అరెస్ట్ అయ్యారు. ఇదంతా ఎలా ఉంటది అంటేనండి, దారిన పోయేదాన్ని తగిలించుకున్నట్టు ఉంటది. ఆయన మట్టికి ఆయన ఏదో, నా మట్టికి నేను SMS రిక్వెస్ట్ చేసుకుంటే అన్ని రోజులు అరెస్ట్ చేయలేదు. నిన్నటి రోజు నిప్పులు పెట్టి అరెస్ట్ చేసి అంతా గత్తర చేసేసి ఆఖరికి
ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మినిస్టర్ లిస్ట్ లో ఫస్ట్ టికెట్ కొట్టేసేలాగా మీరే కష్టపడి చేసినారు. నాకైతే అంతవరకు నమ్మకం వచ్చేసింది మీరు చేసిన పనికైతే. సరే, ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు, ఒకసారి బయట వినండి. వీటికి సమాధానం చెప్తాను. నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను హింసించారు, నా పెళ్ళాం బిడ్డలు తరిమారు, నా కార్లు దోషం చేశారు, నా ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, నన్ను లోపల పెట్టారు. ఐ డోంట్ కేర్. ప్రజలున్నారు, ధర్మం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. అన్నిటికీ ఒక రోజు సమాధానం చెప్తాడు. దుర్మార్గమైన విధానం. బాధితుల్ని లోపల పెట్టారు, క్రిమినల్స్ ను బయట వదిలేశారు. అందరికీ ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేశారు, అందరూ ఖండించారు. సపోర్ట్ చేయడం అంటే ఈ దాడిని ఖండించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మళ్ళా రేపు ఇన్ డీటెయిల్ గా గుంటూరులో నేను ప్రెస్ లో మాట్లాడతాను. ఇదండి రజనీ గారు. సార్ అక్కడ ఆయన అందుకనే చెప్పారు, నా అరెస్ట్ ని ఖండించలేదు, దాడిని ఖండించారు అని చక్కగా మంచి పదజాలం వాడారు. చూడండి, ప్రతి ఒక్కరు దాన్నే ఖండించారు. లేకపోతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే మాకెందుకు, జైలుకి తీసుకెళ్తే మాకెందుకు, మేము మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడైతే దాడి చేసినారో, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, కార్లు తగలపెట్టారు, ధ్వంసం చేసినారు, ఆఖరికి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేతో సహా ఇంటి మీదకి వెళ్ళి ప్రశ్నించుకుంటున్నారో, లేకపోతే దాడి చేస్తున్నారో, పగలగొట్టిన వాళ్ళు, కార్లు పగలగొట్టిన వాళ్ళలో ఎంతో మంది, ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారట. సో అక్కడ ఏదైతే ఒక పదజాలం వాడారో, గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు నిన్నే ప్రమాణ స్వీకారం, కేబినెట్ మినిస్టర్లు కూడా ఆవిడ ఒక గ్రంథాలయ శాఖ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి వచ్చి చాలా అప్రిసియేషన్ ఇచ్చారు. ఆవిడ గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు మాట్లాడినటువంటి పదజాలాన్ని మనందరం విన్నాం. సో అది తప్పు, కానీ ఎమోషన్ లో మాట్లాడేసాను అన్నారు. ఆయన కూడా నేను తప్పు, నా ఎమోషన్ లో మాట్లాడేసాను అన్నారు. ఆయనేమో జైల్లో, ఈవిడేమో శాఖ చైర్మన్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ ఈ దాడిని ఖండిస్తూ ఈ దాడి చేసిన వాళ్ళు కూడా నాన్ బెయిలబుల్ కేసు, అదే రకంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే నిప్పు అంటించినారో వారిని చంపే ప్రయత్నంతోనే నిప్పు అంటించినట్టు, అది కారు కానీ లేకపోతే ఇంటికి కానీ ఇంకోటి కానీ. సో అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. ఆయన అందుకే అంటున్నారు, ఆ నిప్పు పెట్టిన వాళ్ళనేమో బయట స్టేషన్ బెయిల్లో ఉన్నారు, మాట్లాడిన వాడిని మీదేమో జైల్లో వేసినారు. అదే మనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన పదజాలం అండి. మాట్లాడితేనేమో సెంట్రల్ జైలు, దాడి చేస్తేనేమో స్టేషన్ బెయిల్. ఎలా స్వామి అన్నది ఒక బాగా న్యాయ నిపుణులు, లేకపోతే ఎన్నో సంవత్సరాలు అనుభవం కలటువంటి ఒక వ్యక్తి ఆయన మాట్లాడితే ఆయన ఏమనలేదు. కానీ తప్పుని తప్పు అన్నందుకు అబ్బాబ్బా నేను ఎదుర్కొన్న ట్రోలింగ్స్ తీసేయండి. అది ఒక రోజు కొత్త, రెండో రోజు పాత, మూడో రోజు అలవాటు, అది అయిపోయిందిలేండి. సో ఎనీవే స్టేషన్ అన్నాక, కోర్టు అన్నాక బెయిల్, జైలు కామన్ అయిపోయింది. ఎనీవే బయటకు వచ్చారు. చాలా నష్టం అయితే, భారీ నష్టం అయితే వాళ్ళ కుటుంబంలో ఆస్తి నష్టం జరిగింది. అదే రకంగా అక్కడ ఇంట్లో లోపల ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా సమస్యను ఎదుర్కొన్నామంటూ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఆయన కూడా అనవసరంగా ఆయన్ని అరెస్ట్ చేస్తే బాగుండేదండి. అచ్చుచాపరిచి కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళి నిప్పులు తీసుకొని తగలపెట్టడం వల్ల జగన్ గారు ర్యాలీ చేసినారు. రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తే మినిస్టర్ కోటాలో ఫస్ట్ మినిస్టర్ లిస్ట్ లో ఆయనే కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా ఆయన మంచివాడు అనే కంటే ఒక తప్పు పదం ఎక్కడ మాట్లాడాడంటేనండి, ఆ పదం మాట్లాడినా తప్పు కాదు, క్షమాపణ అడిగాడు. తర్వాత నేను మీ రెడ్ బుక్ కి మా కుక్కలు కూడా భయపడవన్నారు. అది మళ్ళీ రెచ్చగొట్టే ధోరణితో వెళ్ళిపోయింది. క్షమాపణ చెప్పి అక్కడితో వదిలేస్తే బాగుంటుంది. అయితే మా అపార్ట్మెంట్ లో లేకపోతే ఏదండి నా గార్డెన్ లో ఉండే కుక్కలు కూడా భయపడవు అంటూ రెచ్చగొట్టారు. ఎంత రెచ్చగొట్టినా బియాండ్ ద లిమిట్స్, లా లోపే ఉండాలి. ఆయన మాజీ శాఖ మంత్రి కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. మన కాన్స్టిట్యున్సీ ప్రెసెంట్ ఉన్న శాసనసభ్యులు, ఎమ్మెల్యే కాబట్టి మనం పరిధిలో మాట్లాడాలి. తప్పు చేస్తే కేసులు వేయాలి. అంతేగాని ఇళ్ల మీదకి వెళ్ళి క్షమాపణ కూడా మనం అడగకూడదు. అదే జడ్జి గారు కూడా స్వయంగా చెప్పారు. ఇళ్ల మీదకి వెళ్ళి క్షమాపణ అడగడం ఏంటి, మీరు క్షమించండి అని అడగడం ఏంటి, ఆడవాళ్ళని తీసుకుని వెళ్ళి చెప్పులు చూపించడం ఏంటి, ఇది బియాండ్ ద లా. మీరు లాకి వ్యతిరేకంగా ఉన్నారమ్మా, మీరు రాజ్యాంగబద్ధ పదవిలోనూ ఉన్నారు కదా అంటూ అడగడం జరిగిందండి. సో దయచేసి ఎవరు తప్పుని ప్రోత్సహించకండి, చట్ట పరిధిలోనే ఉండండి. ఇది చట్ట విరుద్ధం అన్న వారికి దయచేసి కోవర్టు ముద్ర లేకండి. తప్పుని తప్పు అన్నో అది మీరైనా అంటారు కానీ దరిద్రం ఏంటంటే పాప ఆ కండువా కప్పుకున్నప్పుడు అనొచ్చో అనకూడదో వాళ్ళు అంతకు మించి మాట్లాడిన వాళ్ళే సార్. కానీ
అంతకు మించి మాట్లాడినా, దేవాలయం లాంటి కార్యాలయం మీద దాడి చేసినా మనం వాళ్ళకి మనకి తేడా ఉంది కదా. మన డిసిప్లిన్ మనకుంది కదా, బాబు గారు నేర్పించిన డిసిప్లిన్. ఆ తప్పు పరిధి దాటిపోవడం వల్ల ఆ చెడ్డ పేరు మూట కట్టుకోవడం ఎక్కువైపోయింది సార్. ఎనీవే, నేనైతే ఆయన్నేమి దండలేసి ఆహ్వానించము. ఆయన చేసిన తప్పే. రెచ్చగొట్టే ధోరణితో కుక్కలు కూడా భయపడ్డం అనడం కూడా తప్పే. కానీ చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే బాగుండేది, జైలుకి వేస్తే బాగుండేది. కానీ ఇలా ర్యాలీ చేసి ఇళ్ల మీద దాడి చేసి నిప్పులు పెట్టి, లేకపోతే అంతమంది వెళ్ళి 7 గంటలు ఆరనీయకుండా దాడులు చేయడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో ఇది ఏమైనా ఒక చాలా మంది ఈ రకంగా మాట్లాడుతుంటారు. అంబటి గారికి జరిగిన ఈ ఇష్యూని చాలా మంది రాజకీయ నాయకులకి కాస్త నోరు అదుపులో పెట్టుకుండి మాట్లాడే విధంగా, దేని మీద ప్రశ్నించాలి, దేని మీద మాట్లాడాలి అనే జ్ఞానం వస్తుందా, ఉంటుందా ఇప్పటి నుంచి అన్నని జాగ్రత్తగా ఉండాలరా అని ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా? వర్మ గారు, మీకు నమస్కారం. ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరే చూడరా వాడు లోపలికి వెళ్ళి కూడా తగ్గేదేలే అన్నాడు, నెక్స్ట్ మనం కూడా వెళ్ళాలరా, వాడికంటే గొప్పగా ఉండాలరా, వాళ్ళకంటే గొప్పగా ఉండాలరా అని అనుకుంటారే కానీ ఇక్కడ ఎవరు భయపడిపోయి పరిస్థితులు లేవు సార్. ఒకవేళ పోసాని కృష్ణమురళి గారు నడవలేక నడుస్తూ బయటకు వచ్చాడంటే ఆయన మాట్లాడిన మాటలు కాస్తా కూస్తానా, బోరుగడ్డ అనిల్ మాట్లాడింది కాస్తా కూస్తానా, ఏదో పద్ధతి పాడు అనుకున్నారు కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇళ్ల మీద దాడులు చేసి నిప్పంటించలేదు. కానీ పరిధి దాటి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడిన మాటలు ఈ రోజుకి మాకు గుర్తున్నాయండి. ఇళ్లలో ఉండే పసిబిడ్డలను రేపు చేస్తామన్న మాటలు కూడా మాకు గుర్తున్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే, అది చాలా పద్ధతి విరుద్ధం అండి. కాబట్టి వాళ్ళు చేసిన దానికి మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటనే గాని ఇది జరిగింది కదా, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారంటే ఉండరండి. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు పాపం ఆయన అసలు బయటకు వచ్చేటప్పటికి తెల్లగట్టం, తెల్ల మీసాలుండి అరే రేనే ఆయన చూసి ఎవరన్నా భయపడి ఆగారా? అరే ఇంత మాట్లాడి క్షమాపణ చెప్పినప్పుడు నా కుక్క కూడా భయపడదు అన్నాడు. అరే అంబటి రాంబాబే అంత మాట అంటే మనం ఎంత మాట అనాలని ఇంకా ఎస్ఎంఎస్ మూర్చేవాళ్ళు ఎక్కువ గానీ, మిమ్మల్ని రెచ్చగొట్టేప్పుడు అరెస్ట్ అనేవాళ్ళు ఎక్కువ గానీ ఎవరు తగ్గట్లేదు సార్. అరే స్టేషన్ జైలు అంటే ఏదో అత్తగారింటికి వెళ్ళిపోయి ఇచ్చినట్టుగా పోయి వస్తున్నారు. అరే మన జగన్ అనే 16 నెలలు ఉన్నాడు, మనం ఒక నెల కూడా ఉండకపోతే ఏమనుకుంటాడో అని వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసి చక్కగా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆచి తూచి అడిగేమని కూటమి వారిని కోరుకుంటున్నానండి. రైట్, ఓకేనండి, థ్యాంక్ యూ. రైట్, ఓకే. విజయ్, ఏంటి కక్ష సాధింపు చర్యలు అయిపోయినాయా? అంబటి గారు రిలీజ్ అయ్యారు, ఐ డోంట్ కేర్ అంటున్నారు. మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. డోంట్ కేర్ అంటే నాకు అర్థం కాదు. దేని డోంట్ కేరు? రాజ్యాంగాన్ని డోంట్ కేరా, చట్టాన్ని డోంట్ కేరా, లేదా రోజు క్యూ లైన్ పెట్టారు కదా వాళ్ళ నాయకుడు అంటే వాళ్ళకి డోంట్ కేర్? నాకు ఏం డోంట్ కేరో నాకు అర్థం కాల. ఒక నేరస్తుడు నేరం చేశాడు, జైలుకి వెళ్ళాడు, చట్ట ప్రకారం ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి జ్యుడిషియల్ వ్యవస్థలో బెయిల్ అనేది ఒక హక్కుగా ఇస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగా ఆయన కూడా బయటకు వచ్చాడు. వచ్చిన దానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి రాజకీయ ఎజెండా లేదు, నీచాల ఎజెండా ఉంది, బూతుల ఎజెండా ఉంది. ఆ బూతుల ఎజెండాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంబటి బూతు రాంబాబు బూతులు తిట్టాడు. దానికి సంబంధించిన లైన్స్ అన్ని లైన్స్ క్రాస్ చేయాలి, అన్ని లైన్స్ క్రాస్ చేశాడు. ప్రభుత్వం పోయిన దగ్గర నుంచి మతి భ్రమించినటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగానే అల్లరి చిల్లర వేషాలు వేస్తూ ఉన్నాడు. అందరి మీద గొడవ పడతా ఉన్నాడు, పోలీసుల పైన గొడవ పడతా ఉన్నాడు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర బయట ధర్నా చేస్తారు జనరల్గా ఎవరైనా, ఈయన పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి పోలీసుల విధులు ఆటంకాలు కల్పిస్తూ పోలీస్ స్టేషన్ లోపల కూర్చున్నాడు. అంటే నన్ను అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఒక 4 దొంగలు కూర్చున్నారు అనుకోండి, దొంగతనాల గురించి మాట్లాడుకుంటారు. 4 రౌడీలు కూర్చుంటే రౌడీల గురించి, గంజాయి తాగే వాళ్ళు కూర్చుంటే గంజాయి గురించే మాట్లాడుకుంటారు. చదువుకున్న వాళ్ళు చదువు గురించి మాట్లాడతారు. అభివృద్ధి చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు అటు పవన్ కళ్యాణ్ గారు అయినా లేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, సంక్షేమం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బూతుల గురించి తగ్గేదే లేదు, ఎక్కేదే లేదు, దిగేదే లేదు అని చెప్పి ఇలాంటి కుప్పిగంతులన్నీ వేస్తూ ఉంటారు. ఎన్ని ఎక్కిలి చేష్టలు చేసినా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతికంగా అతని పైన ఏదో దాడి చేయాలనో అతన్ని ఏదో మాట్లాడాలనేటువంటి అంశంలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాలు దాదాపు 19 నెలలు ఓపిక పట్టారు. ఆ ఓపిక నశించి, అంటే ఎంతవరకు బూతులు మాట్లాడాడంటే అతను స్వయంగా 70 సంవత్సరాల వయసు ఉండి
అదే వయసు ఉన్నటువంటి 4 సంవత్సరాలు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు నేలకి ఎటు పడితే అటు తిప్పి అప్పుడే నేలకి బయటికి తీసి కోసారు. అంత కోపం వచ్చింది ప్రజలకి. అటువంటి మాటలు అసెంబ్లీ వేదికగా మాట్లాడాడు. అది అయిపోయిన తర్వాత రోజు రెచ్చగొట్టి మొన్న కూడా ఏం మాట్లాడాడండి? ఆ బూత్ మాటలు కనీసం మనం ఉచ్చరించగలుగుతామా? అటువంటి తప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి గురించి మా నాయకుడు తప్పు చేశాడు, ఇటువంటి మళ్ళీ జరగవు, అంత వయసులో రాంబాబు గారు మాట్లాడిన మాటలు తప్పు అని నాకు తెలిసి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్నటి వరకు ఓదార్పు యాత్ర పెట్టారు కదా, డ్యూటీ వేశారు. ఇవాళ ఆయన బయటకు వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఊపిరి పీల్చుకున్నారంట. ఏంటంటే రోజు డ్యూటీ వేశారు. ఆ చివరి నుంచి ఈ చివరికి రోజుకు ఒక నెల పరామర్శించాలా, ఓదార్పు యాత్ర చేయాలా, కూటమి మీద విషయం దక్కాలా, అదొక డ్యూటీ పెట్టాడు. ప్రెస్ పాపం ఆ విలేకరులకు రెస్ట్ దొరికింది, రావాల్సినటువంటి ఓదార్పు యాత్ర బ్యాచ్ కూడా రెస్ట్ దొరికింది. ఏది ఏమన్నా ఇప్పటికైనా సరే వయసును దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా గౌరవంగా రాజకీయ నాయకుడిగా హుందాగా ప్రవర్తిస్తే హుందాతరమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో నడవాలా. ఒక పక్కన శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నటువంటి పరిస్థితిలో వీలైతే సహకరించండి. లేదా ఇంట్లో ఎట్లాగా అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుంటున్నారు కదా, ఇది కూడా ఇంట్లో కూర్చొని ఊరికి ఎందుకు ఈ కుళ్ళు రాజకీయాలు? ఇవన్నీ ఇప్పటికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రజనీ గారు చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు రోడ్డు మీద కారు ఉంటుందండి, కుక్క వచ్చి కారు మీద పోసిద్ది, కారు కుక్క మీద పోయకూడదు కదా, అంతే. వాస్తవంగా అయితే అతని మీద పోకూడదు, దాని షిట్ మీద రాయి ఎందుకు వేయాలనుకోవాలి, వెళ్ళిపోవాలా. కానీ మా ఓర్పు కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ బూతులు మనం వినలేం కదా. కాబట్టి కార్యకర్తలు కొంత నిరసన తెలియజేశారు. ఇక నుంచైనా సరే కార్యకర్తలు కూడా నా విన్నపం ఏంటంటే, ఇటువంటి రోడ్డు మీద కారు ఉన్నప్పుడు అనేకమైనటువంటి వచ్చి సునకాలు వచ్చి చేస్తూ ఉంటే వాటిని పట్టించుకోమాకండి. మున్సిపాలిటీ కుక్కల పట్టుకునేటువంటి విభాగాన్ని కంప్లైంట్ చేయండి తప్ప మీరు మాత్రం వాటి మీద తిరిగిపోయి మాకండి. మీ సామెతలకి నవ్వుతున్నారు ప్రసాద్ గారు. కదండి, మీరు తెలియకో తెలుసో ఫ్లోలో మీ వాళ్ళనే కుక్కలు అనేస్తున్నారు. ఎవరిని? మీరే జాగ్రత్త. మీకు అర్థం కాదు, అదే మీకు భాష అర్థం కాదు, బయట మధ్య భ్రమించినట్టుంది. నేను చెప్పింది ఏంటి, కారు లాంటి ప్రభుత్వం పైన సునకు లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు కుక్కలు పట్టే వాటిని పంపించాలి తప్ప మనం తిరిగి వాటి మీద రాలేకూడదు అని చెప్తున్నా. మీకు పాపం అంటే ఇప్పుడు ఒకటి, మనం వైసీపీ కళ్ళద్దాలు పెట్టుకున్నాక విమర్శ కూడా దాంట్లో కూడా అంటే మిమ్మల్ని తిట్టినా సరే మమ్మల్ని కాదని మమ్మల్ని కాదని ఆనందపడుతుంది తప్ప మీరు చేయగలిగేది ఏమీ లేదు. మళ్ళీ ఇందులో కూడా ఉంది కాంట్రడిక్షన్, ఉంటుంది ప్రతి దాంట్లో ఉంటుంది. నేను అందుకే చెప్పా, కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు ముగ్గురిని పెట్టారు వైసీపీ తరఫున అధికార ప్రతినిధులుగా, ముగ్గురిని పెట్టారు. ఓ చిన్నపరెడ్డి గారు ఉన్నారు, మీరున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ అంశం నుంచి మన రజనీ గారు కూడా ఆల్మోస్ట్ బాగా చెప్పారు. నేను చెప్పేది అదే, నేను చెప్పేది ఆమె చేసినటువంటి మాట్లాడుతున్న విధానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానల్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నా అన్ని చూస్తా ఉన్నాం. ఎవరి ఉద్దేశం వాళ్ళది. ఆమె ఏ ఛానల్కైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీకైనా సహకరించవచ్చు, దాని గురించి వచ్చినటువంటి భేదాభిప్రాయాలే లేదు. కానీ అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి మాట్లాడిన ప్రవర్తించినటువంటి జుగుప్సాకరమైనటువంటి ప్రవర్తనని ఖండించేటువంటి పరిస్థితి లేదు. ఇంకోటి, రజనీ గారు ఒక తప్పు మాట ఏం చెప్పారంటే, అంబటి రాంబాబు గారు క్షమాపణ అడిగారంట. మీరు క్షమాపణ అడిగినట్టు ఒక వీడియో చూపించండి. నేను ఎప్పుడు డిబేట్కి రాను. ఆయన ఎక్కడన్నా క్షమాపణ అడిగారని చూపించండి. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి గురించి నేను ఒళ్ళు తిమ్మిడకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, నన్ను క్షమించండి అన్న మాట ఎక్కడైనా చూపించండి. స్క్రిప్ట్ రాసి చెప్తారు. శ్రీనివాస్ గారు చూడండి, వాయిస్ మ్యూట్ లో ఉంది. ఓకే. ఏంటి అంబటి గారు విడుదలయ్యారు, ఈసారి నేను చూస్తానంటున్నారు ఇండైరెక్ట్ గా. సార్, ప్యానల్లో పెద్దలందరికీ నమస్కారం అండి. మళ్ళా చెప్తున్నానండి, అంబటి గారిది మేకపోతు గంభీరం. సో ఏదో అదీశాను, తప్పు చేశాను, క్షమాపణలు కోరాలని ఉద్దేశం కూడా లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈరోజు కూడా కూటమి నాయకుల్ని కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అన్నది చాలా బాధాకరం అండి. యాక్చువల్గా ఆయన ఏమి స్వాతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళలేదండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని లకారంతో తిట్టి జైలుకి వెళ్ళాడు. దాంతోపాటు
సంక్రాంతిలో లక్కీ డ్రా పెట్టి ప్రజల సొమ్ముని దోచుకుని జైలుకి వెళ్ళాడే తప్ప స్వాతంత్ర సమరోధం లేదంటే ప్రజా సమస్యల మీద ఆయన జైలుకి వెళ్ళలేదండి. ఈరోజు వైసీపీ వాళ్ళకి ఏదో పూర్తి కొబ్బరిగా దొరికినట్టు అంబడి గారి ఇష్యూ దొరికింది, దాన్ని పట్టుకుని మొత్తం ఓదార్పు యాత్ర చేస్తున్నారు రాష్ట్ర నాయకులను పంపించి. దానివల్ల సాధించేది లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఇదంతా కేవలం ఒక రాజకీయంగా కింద స్థాయిలో ఉన్న వైసీపీని ఏదో రకంగా ఏదో ఇష్యూ మీద పైకి లేపాలని ఒకే ఉద్దేశంతో జరుగుతున్న పరిణామాలండి. ఇందాక రజనీ గారు అన్నారు లకారంతో తిప్పిన పదం తప్పు కాదు, క్షమాపణ అడగాలి అడిగారు అని. మరి ఆ రెండు పదాలు తప్పు కాదు అన్నప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించి లాయర్ వృత్తిలో ఉన్న ఆమె ఈ రకమైన పదాలను ఏ రకంగా సమర్థిస్తున్నారో తెలియదు. పైగా ఇంకోటి ఏంటంటే అతి ముఖ్య విషయం అంటే 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడదని జగన్ రెడ్డి దగ్గర పనిచేసి ఈ నాయకులకి ఇదే యాటిట్యూడ్తో ఉంటారే తప్ప ప్రజా సమస్యల మీద ప్రజా రాజ్యాంగం మీద గౌరవించి చేస్తారని నేను అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి అదే ఉద్దేశం ఉంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడేవారు. అలాగే చాలా విషయాలు చాలా సందర్భాల్లో ప్రజల యొక్క సంక్షేమం కోసం మాట్లాడే అవకాశం ఉన్నా సరే నేను ఇలాగే ఉంటానని ఒక అహంకార ధోరణితో ఈరోజు జగన్ రెడ్డి ఉన్నారు. సో ప్రజలన్నీ గమనిస్తున్నారు, తప్పకుండా మూల్యం చెల్లిస్తారు. 11 ఇచ్చారు 151 నుంచి, ఇప్పుడు 1 లేదంటే 0 అలాంటి ఒక ఫిగర్ అయితే దేవుడు రాసి ఉంచుతాడు. అంబటి గారే అన్నారు దేవుడు అన్ని చూస్తున్నాడని. నిజంగా దేవుడు అన్ని చూస్తాడు, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి రైట్ టైంలో ఇచ్చారు. అలా ఇవ్వబట్టే ఈరోజు 11లో ఉన్నారు. చిన్నపరెడ్డి గారు వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. ఓకే, మీ అంబటి గారు రిలీజ్ అయిపోయారు, చాలా హ్యాపీగా ఉన్నారు, నేను బాగున్నాను అన్నారు, అభివాదాలు చేశారు, ఐ డోంట్ కేర్ అంటున్నారు. ఈ తెలుగుదేశం వాళ్ళు, ఈ జనసేన వాళ్ళు వీళ్ళంతా కూడా అంబటిని చూస్తే భయం. ఎందుకంటే ప్రజల వద్దకి ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తాడన్న భయం వీళ్ళకి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు టైగర్ సార్, అంబటి రాంబాబు టైగర్ సార్ తీసుకోండి. ఎందుకంటే టైగర్ ని మళ్ళీ దగ్గర నుంచి చూడాలంటే మీకు అవకాశం రాదు, కానీ టైగర్ ని చూడాలంటే ఫోటో తీసుకోండి. ఖచ్చితంగా పార్టీ మొత్తం అంబటి రాంబాబు గారికి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అంతేగాని అంబటి రాంబాబు గారు భయపడతారనో లేకపోతే అంబటి రాంబాబు గారు ఇంకా రేపటి నుంచి ముసుగేసుకొని కూర్చుంటాడు, ప్రెస్ మీట్లకు రారని భావించారు వీళ్ళు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, అంబటి రాంబాబు గారు దీర్ఘ శ్వాస తీసుకొని వేటాడటానికి ఈ ప్రభుత్వాన్ని వేటాడటానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్పించటానికి ఆయన గొంతుని మరింత సవరించుకొని ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు రేపొద్దు నుంచి మళ్ళీ ప్రజా జీవితంలోకి నడుస్తూ ఉంటాడు. అంతేగాని వీళ్ళు మాట్లాడినట్టుగా సార్ ఎక్కడైనా క్షమాపణ చెప్పారా అని అన్నారు. అంటే ప్రతిదానికి అయ్యా తప్పైపోయిందని క్షమాపణ చెప్తారా? క్షమాపణ ఏమని చెప్తారు? అలా అని ఉండాల్సింది కాదు అని చెప్పేసి, నా వయసుకు నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని చెప్తే అది వీళ్ళకి క్షమాపణ లాగా అనిపించలేదా? అసెంబ్లీలో ఏం చెప్తారు సార్? ఏదైనా అని ఉండాల్సింది కాదు అని అంటే రికార్డు నుంచి తొలగించండి అని చెప్తారు. తెలియదా మీకు భాష? అంటే ఇంకా మీకు వనకాలన్నమాట, మీకు పొర్లు దండాలు పెట్టాలి. ఎందుకంటే మరి అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు మీకు చాలా ఘోరంగా కనపడుతున్నాయి కదా. వాయిస్ చూడండి, వాయిస్ చిన్నపరెడ్డి గారు మీ వాయిస్ చూడండి, మ్యూట్ లోకి వెళ్ళినట్టుంది. పీసీఆర్ వాయిస్ చూడండి. ఓకే 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 మాట్లాడండి. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు వీళ్ళకి చాలా అభ్యంతరకరంగా, లేకపోతే ఇంకెవరు మాట్లాడినట్టుగా, అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చెప్పు తీసుకొని కొడతా ఇంకా మరి ఇంకా మాటలు మాట్లాడాలి, లా భాషలు కా భాషలు మొత్తం మాట్లాడారు కదా. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, 3 సంవత్సరాల క్రితం సంక్రాంతిలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారు కదా. ఇదే భాష మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మగవాళ్ళు అయితే మరి మీరు కేసు పెట్టండి. కేసు పెట్టాలా? 3 సంవత్సరాల మీరే అధికారంలో ఉంది. ఏ విధంగా మాట్లాడని సోదంతా ఎన్నాళ్ళ కాసేపు మాట్లాడి మమ్మల్ని ఇప్పుడు నువ్వు చెప్పే సోది నాలేంది, నువ్వు చెప్పే సోది నాలేంది.
మరి లేకపోతే ఏమింటావు? సరే చెప్పు మరి చెప్పు. మరి కానీ అంబటి రాంబాబు గారిని ఎవరైనా సరే నిరోధించాలనంటే అది అంబటి రాంబాబు గారే అయి ఉండాలి, కానీ వేరే వాళ్ళు ఎవరు నిరోధించలేరు. ఎందుకంటే ఆయన సత్యం మాట్లాడతారు, ఉన్న వాస్తవాన్ని, పార్టీకి సంబంధించిన అంశాన్ని మాత్రమే బయటికి తీసుకెళ్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా క్రికెట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు చిన్న పొరపాటు మాట దొంగండి అని చెప్పేసి పెట్టి మాట్లాడి ఉండాల్సింది కాదని చెప్పేసి అంత పెద్దరికంగా చెప్తే వీళ్ళకి జైల్లో పెట్టేసి వికటాటహాసం చేసి అంబటి రాంబాబు గారిని ఇక ఈ ఇల్లు తగలబెడితేనో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరిస్తే రేపు రాగానే ఇంట్లో వాళ్ళందరూ బోర్ని ఏడ్ చేసి అయ్యాంగా మనకి రాజకీయాలు వద్దాయా అంటారని ఏమైనా ఫీల్ అయ్యారేమో. అందుకనే ఆయన ఐ డోంట్ కేర్ అని చెప్పేసి మాట్లాడాడు. తగ్గేదే లేదని సింబల్స్ పంపించాడు. ఈ రాజకీయంలో జగనన్న కోసం నిరంతరం పనిచేస్తానే ఉంటాడు అంబటి రాంబాబు గారు. ఒక నిమిషం అండి, నెల శ్రీనివాస్ గారు ఒక నిమిషం, ఎవరు మాట్లాడకండి, క్లాస్ టాక్ అయితే వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి. ఇది విజయ్ గారు వెర్షన్, ఇది నవం శ్రీనివాస్, అది రెడ్డి గారు, అంబటి గారు రిలీజ్ అనే అంశం అది కక్షపూర్తిగా చేశారు. పీటీ వాళ్ళకి ఇచ్చారు, హాస్పిటల్ చేశారు. 18 రోజులు ఉన్నాడు ఓవరాల్గా. ఆయన జరిగింది ఈ రోజు వచ్చారు ఐ డోంట్ కేర్ అంటున్నారు, మనం తగ్గేదే లేదు అంటున్నారు. ఎలా చూడాలి మొత్తం ఓవరాల్ ఎపిసోడ్? ముందుగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వరం గారు, ఒక పొలిటికల్ ఏరియాలో ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకులు జైల్లో పెట్టినా లేదంటే వాళ్ళకి ఇండ్ల మీద దాడులు చేసినా ఎవరు భయభ్రాంతులకు గురిగారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు వాళ్ళ శ్రేణుల్ని వాళ్ళకి ఒక మనోధైర్యం ఇవ్వడానికి ఖచ్చితంగా ఆ విధంగానే రెస్పాండ్ అవుతారు. ఇది సర్వసాధారణం. ఇప్పుడు చంద్రబాబు గారు ఉదాహరణకి జైలుకి వెళ్ళినప్పుడు కూడా శ్రేణులకి బలోపేతం చేయడానికి ఇమ్మీడియట్గా లోకేష్ గారు లేకపోతే వాళ్ళు శ్రేణుల్లో వాళ్ళు ఎలా మాడారో లేకపోతే ధైర్య సాహసాలు ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నాలు ఎక్కడ ఉండకుండా ఉండవు. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఆప్షన్స్ని ఖచ్చితంగా జస్టిఫై చేయడానికి ఆయన కూడా కూటమితో మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పడం, ఇవన్నీ ఒక పార్టీ విధానాలని లేకపోతే పార్టీకి సంబంధించిన అంశాల్లో క్యాడర్ని కాపాడుకోవడానికి కొంతమంది అధినాయకులు నాయకులు మాట్లాడి భాష ప్రవర్తన ఆ విధంగానే ఉంటాయి. సో ఇందులో రాజకీయాలకి ఏం అతీతం కాదు. ఒకటి నేను చెప్పగలను, అంబటి రాంబాబు గారి విషయంలో ఆయన ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో మనం కూడా ఇదే వేదిక మీద చాలాసార్లు డిబేట్లు చేసాం. విజయ్తో కూడా నేను చాలాసార్లు డిబేట్లు చేశాను. ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో నోరు జరిగిన దానికి ఆయన ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఆయన ఫస్ట్ నేను అలా మాడకూడదు అని పశ్చాత్తాపం వెలుబుచ్చాడు. అంటే స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్గా నేను ఇలా అనకూడదు, ఇలా తప్పు చేశాను, క్షమించండి, ఇలాంటివి అయితే ఆయన దగ్గర నుంచి ఓవర్ యాక్షన్ నేను చూడలేదు. కానీ స్పర్ ఆఫ్ మూమెంట్లో దొరికిన దాన్ని అది మీరు ఆద్యంతం గమనిస్తే కూడా హ్యూమన్ నేచర్లో ఎవరైనా అలాంటి పదాన్ని స్పాంటానియస్గా యూజ్ చేస్తారు. எனக்கு ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవాళ గ్రంథాలయ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆ మేడం గారికి అండ్ ఎమ్మెల్యే గారికి లేని స్టేషన్ బెయిల్ ఈయనకి శిక్ష దాకా లేడే 18 రోజుల పైచీలకు జైల్లో ఉన్నాడు ఆయన. ఇందాక విజయ్ గారు మాట మాట్లాడుతూ కారు, కుక్క, మున్సిపాలిటీ 3 చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే ఆయన చెప్పిన దాంట్లోనే ఆయనకే అర్థమయ్యేలా చెప్పాలంటే ఇవాళ మున్సిపల్ శాఖ వెళ్ళే దగ్గర మీ నియోజకవర్గం మీ ఎమ్మెల్యే గారు వెళ్ళారు. ఎవరు తప్పు మీరు చెప్పండి. కార్ అక్కడ స్టేషన్ గా ఆయన ఇంట్లోనే ఉంది. రోడ్డు మీద కార్ అంటే మీరు అర్థం కాల, పాయింట్ అర్థం కాల. నేనేం చెప్పాను మీరు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేనేం చెప్పాను సునకం ఏ విధంగా చేస్తే ఆ పని సునకం పని చేశారు. సునకం పని చేసినప్పుడు సునకాన్ని కుక్క డాక్టర్ పంపించాలి తప్ప మనం కొట్టకూడదు వాళ్ళతో అనేటువంటి మాట చెప్పా. మీరు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు కదా. కుక్కల డాక్టర్ దగ్గరికి పంపించాలి, నిజమే కదా, కరెక్టే కదా. కుక్కల డాక్టర్ మొదలు ఎమ్మెల్యే గ్రంథాలయ కమిటీ చైర్మన్, అవును, ఆ అనుచరులు వెళ్తే అదే చెప్తున్నా, అదే తప్పు చేసామంటున్నా. మీరే అదే కుక్కల డాక్టర్ పంపించాలి, పోలుస్తుంది. కుక్కల డాక్టర్ చెప్పాలంటున్నా. పిచ్చి కుక్కగా మాట్లాడి పిచ్చి కుక్కలు ఏ విధంగా చేస్తారో అట్లా బిహేవ్ చేసినటువంటి నాయకులకి పంపించాలనేటువంటి మాట చెప్పారు. కవర్ చేయడానికి మీరు ఎంత కథ చెప్పినా నేను చెప్పిన పాయింట్ మీరు తిప్పి మాట్లాడాలనుకుంటున్నా. పాయింటే కాదు, ఖచ్చితంగా పాయింట్ ఏంటి, షిట్ మీద రాయకూడదు అంటున్నా. ఎమ్మెల్యే గారి ఉన్నతనానికి ఆమె చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఈ వయసులో ప్రతిపక్షం ఉన్నప్పుడేమో భార్యని, అధికార ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తల్లి గారిని తిట్టినప్పుడు రక్తం చీము రక్తం ఎవరైనా సరే స్పందిస్తారు. కానీ అయినప్పుడు కూడా ఉంటుంది కాబట్టి మనం కూడా కుక్కలు పంపించాలి తప్ప మనం దాడి చేయకూడదు అంటున్నాం. డాక్టర్ దగ్గరికి పంపించాలన్నది బదులు పోలీసు వ్యవస్థ పనిచేయాలి.
అక్కడ మీ దగ్గర ఉన్న మీ పోలీస్ వ్యవస్థ పని చేయకుండా మీరు చెప్పిన మీ సరేండి, మళ్ళీ- ఉపమానానికి అది ఇదే discussion లేదు. కాదండి, నేను ఒక ఉపమానం చెప్పడానికి సరే, సరే, అయిపోయింది కదా. ఓకే, ఆయన రైట్ అంటున్నారు, మీరు తప్పు అంటున్నారు. మీరే పోల్చుకున్నారు. సరేలేండి, ఆయన రైట్ అంటారు, మీరు తప్పు అంటారు. పాయింట్లోకి రండి. చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఎంత తప్పు అంటే, ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అమ్మ నా విధంగా సంబంధించి నేను యాక్సెప్ట్ చేయను, కానీ అంబటి రాంబాబు గారిని కూడా అమ్మగారిని కూడా ఈ గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆ విధంగా సంబంధించిన మీరు కూడా యాక్సెప్ట్ ఎమ్మెల్యే గారు ఏమన్నారు? ఎమ్మెల్యే గారు బూతులు పెట్టలేదు కదా, క్షమాపణ చెప్పండి వెళ్ళిపోతా ఉన్నారు అంతే కదా, బూతు మాట కాదు కదా. ఎవరు వేయలేదు కదా, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎక్కడికి పెట్రోల్ పంప్ వేశారు? అంబటి రాంబాబు గురించి మాట్లాడండి, అంబటి రాంబాబు గురించి మాట్లాడండి. ఎవరు జరుగుతుంది? ఎవరు జరిగింది? తీసుకుంటాం మీరు చర్యలు పోలీసులు ఎవ్వరూ కూడా ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. మీరే చెప్తున్నారు, ఒక పక్కన చట్టం ఉంది, ఒక పక్క వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థతో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే ఎవ్వరికీ కాంట్రడిక్షన్ లేదు. ఆయన మాట్లాడి దానికి క్షమాపణ చెప్పమని అడగడం మీకు హక్కు, నేను కాదను. కానీ చట్టాన్ని చేతిలో తీసుకుని ఇంటి మీద దాడులు, ఇంటిని నిప్పు పెట్టడాలు, ఇవన్నీ క్రిమినల్ అఫెన్సెస్. అది ఎవరు నాలాంటి దారిని పోయి దానయ్య కాదు కదా, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక గ్రంథాలయ కమిటీ చైర్మన్, ఒక క్యాబినెట్ హోదా ఉంటుంది ఆవిడకి, నియోజకవర్గంలో ప్రయారిటీ ప్రోటోకాల్ ఉంటుంది ఆవిడకి. అలాంటి ఆవిడ మన ప్రవర్తన తీరుని గమనించగలిగితే మీ వాళ్ళు మీరు ఈ విధంగా ఉచ్చరిస్తున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రవర్తన కూడా చూసుకుంటే ప్రజలకి ఇదే ఆన్సర్, ఇంకెంతగానే ఉంది. రెండోది, మీరు మమ్మల్ని పిచ్చుకోకలండి, మేము ఎందుకు పనికిరాను ఉన్నా, మాకు సంబంధం లేని అంశంలో మమ్మల్ని బలవంతాన్ని లాక్కొచ్చే నాయకుడు ఎవరు? ఇవాళ మీరు ఒక ఇంటి మీద దాడికి దానికి ప్రేరణ ఎలాంటిది, ప్రేరేపించబడిన సిచ్యువేషన్స్ ని అట్రిబ్యూట్ చేసుకుని మాట్లాడితే స్పర్రాఫ్ మూమెంట్ లో ఆయన నోట్లోంచి వచ్చిన మాటకనే స్పర్రాఫ్ మూమెంట్ ఆయన చెప్పారు కదా, దానికి ముందు ఆయన ఏం వీడియో ఉంటుంది కదా, అంబటి రాంబాబు అన్న మాట ఆయన ఎదవే కానీ ఆయన అక్కడ అనకూడదు అన్నాడు. అదే మంచి మాట, అది దాని మీద ఒప్పుకుంటారా? అంటే మీరు ఒప్పుకుంటారు కానీ దాని మీద సమర్థిస్తారా? దాని మీద సమర్థిస్తారా? మమ్మల్ని తిట్టిన క్షమాపణ చెప్పమని మాత్రమే అడిగారు.
మమ్మల్ని మీరు ఎన్ని తిట్టినా మీ దగ్గర ఉంటే చూపించండి. సరే ప్రసాద్ గారు, వర్మ గారు ఇందాక క్షమాపణకు సంబంధించి ఓసారి వివరణ ఇచ్చాము, దాన్ని ఎవరు క్షమాపణ చెప్పాలని చెప్పి వీళ్ళేం సార్ అలా మాట్లాడతారు, నువ్వు చెబుతావా అని అడుగుతారు. క్షమాపణ ఏమన్నా ఆ సినిమాలో కనుక అడిగినట్టు ఉంటుంది, నువ్వు భలే వాళ్ళు అవడం, అరే నేనే అలా మాట్లాడి ఉండాల్సింది కదా అని ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ నువ్వు చెబుతావా నువ్వు అని అంటావు. ఏం మాట్లాడుతున్నారు ఎంతసేపు? వర్మ గారు చెప్పండి. ప్రసాద్ గారికి ఒక సూటి ప్రశ్న అండి. ఇందాక అంబటి రాంబాబు గారు ఏదో స్పర్ ఆఫ్ మూమెంట్ లో మాట్లాడారు, దానికి ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్, అదే విషయాన్ని స్పర్ ఆఫ్ మూమెంట్ లో మనం మర్డర్ చేస్తే నడుస్తుందా సార్? మీరు చేసింది అదే కదా సార్. ప్రసాద్ గారు దయచేసి వినండి సార్, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. మనిషి విచక్షణ కోల్పోకూడదండి. మనం ఏ స్థాయిలో ఉన్నా ఎలా ఉన్నా విచక్షణ కోల్పోకూడదు. అదే మనల్ని ఉన్నత స్థాయి తీసుకెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో స్పర్ ఆఫ్ మూమెంట్ నేను తప్పు చేసేసాను అలా అనకుండా ఉండాల్సింది. గతంలో వీళ్ళకి ఇది కొత్త కాదు సార్. గతంలో అంబటి రాంబాబు గారు చాలా సార్లు తూలారు. ఆయనకి అదొక ఊత పదం, అదొక చూపించమంటున్నా. ఇప్పుడు నేను చూపిస్తా. అసెంబ్లీలో ఆయన మాట్లాడేటువంటి అతి నీచమైన మాట ఏం చెప్తారో చెప్పండి. శాస్త్రాల్లో మరి క్షమాపణ చెప్పాలంటే నేను ఇప్పుడే చూపిస్తాను. మీరు క్షమాపణ అడగడానికి సిగ్గు నేను మన అట్లా మీరు అన్న మాట అట్లా వయసు గౌరవించి ఆయన వయసు కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి ఆయన మాటలు మీరు సమర్థిస్తున్నారంటే ఉదయ బ్యాచ్ కాబట్టి మీరు అన్న మాటలకి చంద్రబాబు మాట్లాడిన మాటలుగా రాంబాబు గురించి మాట్లాడండి. రాంబాబు గురించి ఏమన్నాడు చెప్పండి. భార్య గురించి ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? మీరు ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడారు? అసెంబ్లీలో ఏం మాట్లాడారు? రోడ్డు మీద వచ్చినట్టు మాట్లాడి చెప్పేదానికి అర్థం లేకుండా రాంబాబు విషయంలో పెరిగిపోయి దాన్ని సమర్థించుకోవడం చేతగాక తీసుకెళ్లిపోతా ఉన్నారు. సమర్థించాలో అర్థం కాక దాన్ని కూడా అర్థం చేసుకున్నారు. మీరు పెద్ద మేధావులాగా వచ్చి చెప్తా ఉంటే మేము వింటా ఉన్నాం. సినిమా చూడండి, అమ్మని ఎలా పిలుస్తారని దానికి చెప్పినట్టే ఉంది మీది. ఒకసారి మీ వాళ్ళు మీరే మాట్లాడలేదని నేను చెప్తే మీకు పొడుచుకొస్తే నేనేం చేయాలా? మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి ఇది ప్రశాంతంగా వినండి. మీరు చెప్పారు నాకు అంత మీ నాయకులు పిచ్చి పట్టిన పిచ్చి కుక్కలాగా మాట్లాడుతా ఉన్నారు. దానిలో భాగంగానే మేము కారు లాగా ఉన్నటువంటి మా పైన మీరు చేసినటువంటి మనల్ని మీరు కుక్కలతో పోలిస్తే దాన్ని కూడా మీరు సర్దుకుంటారంటే మీ భావదారిద్రానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు కాదండి, వీడియో ఉన్నది అంటే ఇంకా డిబేట్ నడుస్తుంది కదా, చూపించండి. దానికి డిస్కషన్ ఎందుకు? ఎదగాలి కదా. ఇప్పుడు చిన్నప్పటి గారు ఎంతసేపు వచ్చి చిన్నప్పటి వీడియోలు ఏముండవా? ఉండవా వీడియోలు? సార్ ఒక మాట మాట్లాడు. అమ్మబాబు క్షమాపణ ఏడ్చింది ఒక వీడియో ఉండాలి కదా, ఇది ఉందా లేదా?
మొత్తానికి చూపిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు దాడి అంటారు కదా, మొదటి రాయి వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మొదటి అంబటి రాంబాబు గారి మాట్లాడే తప్పేందో తేల్చమను. రెండో మాట చూపిమన్నాడు కదా, ఒక్కటే అంబటి రాంబాబు గారి లైఫ్ మొత్తంలో మొన్న ఒక్కసారి అది ఆ పొరపాటు అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. లేదు అసెంబ్లీలో మాట్లాడినాడు అన్నారు కదా, అసెంబ్లీలో అంబటి రాంబాబు ఏం తప్పు మాట్లాడాడు చూపిమని ఇందా వీడియో చూపిస్తున్నాడు. ఒక షో చేయొద్దు, చూపిమను, సరిగ్గా మాట్లాడు, చూపిమను, సరిగ్గా ఏదో ఉన్నట్టుగా మళ్ళీ నటించడం దానికి అసలు తప్పే మాట్లాడింది. నేను ఇందాక మీకు చూపిస్తాను, చెప్తున్నారు కదా, నాకు తెలుసు. ఒకసారి చూపిండి, నేను చెప్తున్నారు కదా అది రాంగ్ టైమింగ్ అని చెప్తున్నాను. ఇదిగోండి, మీరు ఏం చూపించినా మురుగుతా ఉంది. ఎప్పటి వరకు మురిగింది? మురిగి ఎప్పుడైతే డోర్ ఓపెన్ అయిందో దెబ్బకి కళ్ళు బయలు గమ్మని. అందుకని మీరు ఎంత వెనకేసుకొచ్చినా తప్పు చేసినటువంటి దానికి సంబంధం చూడండి అది మీ ఛానల్ వెనక చూస్తుంటారు కదా, చూడండి తెలుగుదేశం వాళ్ళు ఒకసారి క్లాస్ చెక్ చేసుకోమని చూడండి. మీరు వాడింది రైట్ కుక్కలు మేము చూస్తాం. అదే మరి కుక్కలు ఎంత మురిగినా మీరు మురిగి మేము ఎంతవరకు అంతకు పరిస్థితి మీరు నేను చెప్పాను. నలుగురు ఉచ్చి కలిగినటువంటి వారు తగ్గేదే నేరాలు చేశారు జైల్లో ఉన్నారట. మరి ఎవరు చంద్రబాబు జైల్లో ఉన్నారు, ఏడు శబ్దం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడానికి అక్కకి నాలుగు తేడా ఉంది. చంద్రబాబు నాయుడు రైతుగా హక్కు మీకు ఎక్కడ ఉందండి? చంద్రబాబు కనీసం ఎఫ్ఐఆర్ పేరుందా? చంద్రబాబు నాయుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పటికీ ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో ఉందా? లేదు కదా. ఎఫ్ఐఆర్ లో పేరు నేరం కాదు. కోడిగుండికి జగన్మోహన్ అంబట్రాబాబు జైలుకి వెళ్తాడు, జగన్మోహన్ చిన్నపరెడ్డి గారు వర్మ గారు సార్ చెప్పండి. ఇవన్నీ అతను ఇవన్నీ వితండవాదం చేస్తానే ఉంటాడు, కానీ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు వితండవాదానికి సంఘానికి అధ్యక్షులాగా మాట్లాడుతూ ఉంటే మాట్లాడకుండా ఎవడే మాట్లాడతాడు? ఆ వీడియో చూపించండి, ప్రసాద్ గారు అడుగుతున్నారు. ఈ రోజు సార్ మదనపల్లిలో 7 సంవత్సరాల పాపని రేప్ చేసి మర్డర్ చేసి చంపినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు రావడానికి మచ్చుమరిలోనే చర్యలు తీసుకున్నట్టయితే అలాంటి పరిస్థితులు వచ్చాయా? ఇలా 7 సంవత్సరాల పాపకి ఏం సమాధానం చెప్తారు మీరు? వాటన్నిటిని కవర్ చేసుకోవడానికి ఇంత గొంతు వేసుకొని మాట్లాడతామన్నాడు, అంతకు మించి వేరే ఏం లేదు.
అంబటి రాంబాబు గారు మాట్లాడిన దానికి అంబటి రాంబాబు గారిని అవతల ఆమె అదే భాష మాట్లాడిందిగా, మరి ఆమెను ఎందుకు అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆమె మాట్లాడితేనేమో బాధితులనేమో జైల్లో వేస్తారు, వీళ్ళు తగలబెట్టిన వాళ్ళేమో ఇంటికాడ ఉంచుతారు. అదే అంబేద్కర్ గారు రాజ్యాంగం పాటించండి, బాధితులేమో జైల్లో ఉంటారు, అక్కడ ఉంటారు, పాటించరు వీళ్ళు. అందుకు కాదు ఇవాళ అక్కడ మదనపల్లిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అరే బాబు వద్దయా రెడ్ బుక్ రాజ్యాంగం వద్దయా, మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించండి, ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పేసి వేడుకుంటున్నాం, చెబుతున్నాం. రాష్ట్ర ప్రజల తరఫున 7 సంవత్సరాల పిల్లల్ని చేస్తూ ఉంటే సమాధానం చెప్పండి సార్. అసలు శ్రీనివాస్ గారు మాట్లాడండి. రెడ్డి గారి మాటలు ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందండి. ఇవాళ జరిగింది వాస్తవమా కాదనుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినాయని చెప్తారు, ఏది మాట్లాడతారు? ఇది డిబేట్ నాట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. గతంలో మీరు చేసిన రఘురామకృష్ణరాజు విషయం మర్చిపోయారా, లేదంటే పట్టాభి గారి విషయం మర్చిపోయారా, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం మర్చిపోయారా? సార్, ప్రజాస్వామ్యంలో దాడులు అన్నది ఎవరు చేసినా ఖండించాలి సార్, దానికి మేమేమి తప్పు పట్టట్లేదు. కాకపోతే ఈ రోజు ప్రసాద్ గారు ముసుగు వైసీపీ అధికార ప్రతినిధిగా వచ్చినట్టున్నారు, చాలా సంతోషం. ప్రసాద్ గారు అంటారు ఎదురు చూస్తున్నాను, ఈయన అనేసారు మీరు అనేసారు, ఎక్కడో కూర్చున్నారు, స్వరాజ్ మూవ్మెంట్ లో ఏది మాట్లాడినా తప్పు లేదని మీ అనధికార ప్రతినిధి చెప్తున్నాడు. ఇదేంటి సార్, రాజ్యాంగం ఎలా ఉంటే ఇంకేం చెప్పగలం? అంటే చట్టానికి న్యాయానికి విరుద్ధమవుతాడు అంతే తప్ప స్వరాజ్ మూవ్మెంట్ లో ఏం చేసినా నడిచిపోద్ది అంటే, గతంలో స్వరాజ్ మూవ్మెంట్ లోనేనండి ఈయన కొడాలి నాని మాట్లాడింది, వల్లభనేని వంశీ మాట్లాడింది, అన్ని స్వరాజ్ మూవ్మెంటా? వీళ్ళు ఇలా మాట్లాడడం బట్టే 11కి సెట్ చేశారు ప్రజలు. ఇంకా అదే ధోరణిలో వెళ్ళారనుకోండి, ఒకటి సెట్ చేస్తారు, అది కూడా లేదనుకోండి జీరో. మీరు ఏం మారిపోయినా అచ్చాని పచ్చపోసం రాజకీయాలు చేస్తామన్నా 0 ఇచ్చారు కదా. చాలా ధన్యవాదాలు సార్. ఫస్ట్ టైం మీరు ముసుగు తీసి వైసీపీ అధికార ప్రతినిధి కింద యాక్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం, చాలా హ్యాపీ ఫీల్ చెప్పండి. అరాచకాలు తెలుసు, అన్ని తెలుసు. సంతోషంగా ఉంది. మీరు నవ్వుతారు సార్, నిమిషాల గురించి వదిలేయండి సార్ అన్నారు, అది వదిలేస్తే ఎట్ట పోయింది సార్? అది వాస్తవాలనే ఎలా పోతుంది సార్? మిషన్లు ఎలా అన్యాయం చేసినాయి ఈ రాష్ట్రంలో? మళ్ళీ మిషన్ వచ్చిందా? మీరు అటు వెళ్ళొద్దు ఇటు రమ్మని ప్రసాద్ గారే చెప్తున్నారు, మీకు దండం అని. ఇప్పుడు ఇక్కడ మాట్లాడు, అంబటి రాంబాబు వీడియో చెప్పు, నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు, అదే మాట్లాడదాం ఇప్పుడు. విజయ్ రెస్పాండ్ సార్. ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని తప్పుగా మాట్లాడకూడదు, గౌరవంగా ఉండాలా, ఆయన వయసుకు తగ్గట్టు హుందాతనంగా. సినిమాలో పుష్ప క్యారెక్టర్ ఒక మంచి ఎర్రగంధ స్మగ్లరు, ఆ స్మగ్లర్ చెప్పేటువంటి మాట తగ్గేదేలే. అదే మాటని మీరు పదే పదే ఉచ్చరించి మీ వ్యక్తిత్వం ఉన్నారు. వినండి కానీ రాంబాబు గుర్తించాలి కానీ గుర్తిస్తాను కానీ రాంబాబు గుర్తిస్తాను ఎవరు బంద్ చేయడు. మీ ఇద్దరు తాపత్రయపడుతున్నారు. నేను ఒక్కటి చెప్పాను సార్, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక మాట చెప్పాలి సార్ చివరిసారిగా,
సార్ టైగర్ అంబటి రాంబాబు గారి కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నా అండి. పాపం మొన్నటి వరకు టైగర్ ప్లేస్ లో జగన్ ఉండేవారండి. అంటే పులి గురించి చెప్పాలనుకున్నానని చెప్పండి, పులి గురించి ఫోటో దిగాలనుకున్నానని చెప్పండి. మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, దేవుడిని కొలుస్తాం. వీళ్ళు కూరముగాలతో కొలుస్తున్నారంటే వాళ్ళు ఏ మెంటాలిటీతో వాళ్ళ మైండ్ నిండిపోయి ఉందో జనాలు అర్థం చేసుకుంటారండి. ఇటువంటి వ్యక్తిగా మేమందరం కూడా వెనకుండి నడిపించామని చెప్పి మీకు మీరే తలతో సిగ్గుతో తల ఉంచుకునే రోజులు ముందే ఉంటాయి. ప్రజాస్వామ్య ప్రజలు ఒప్పుకోరండి ఇటువంటి బుద్ధులు. ప్రజాస్వామ్య ప్రజలు ఒప్పుకోరు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ పంపించాలో అక్కడ పంపించారు. మీరు పెంచి పోషించినట్టు శ్రీరెడ్డి అయినా, లేదు బోరుగడ్డ అనిల్ అయినా, లేదు కొడాలి నాని అయినా, పంచి ప్రభాకర్ అయినా, లఫూట్ అయినా, వీళ్ళందరినీ మీరు ఏ విధంగా అయితే పెంచి పోషించారో ఆ పెంచి పోషించడానికి వచ్చిన రిజల్టే మీకు వచ్చేటువంటి 11. అదే తత్వంలో ప్రవర్తిస్తే మీరు దానికి మీరు మాడి మసైపోతారు. అదే అగ్నిలో జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడారు. తిట్టిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు ఆపాదించుకొని మాట్లాడుతున్నారంటే చూసుకోండి మతి ఏ విధంగా భ్రమించింది. అమ్మటి రాంబాబు మాట్లాడాలి. ఎందుకంటే ఏం మాట్లాడతారు? మాట్లాడాలి. మేము రాజ్యాంగబద్ధంగా పనిచేసేవాళ్ళం. మీలాగా పేటీఎం కోసం పనిచేసేవాళ్ళం, పనిచేసేవాళ్ళం మేము. అబ్బా మాకు తెలియని రాజ్యాంగం ఇక్కడ రాజ్యాంగబద్ధంగా నడిచేస్తుంది మీకు తెలియట్లే. ఒరే దొరికాడు మానభంగం చేసాడంటే ఆ ముసలుడు ఆత్మహత్య చేసుకుంటాడు, ఇవాళ వీడు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. చదవడం పాలాభిషేకాలు లాండారు ఎక్కడ ఉందో బాబు అంటే అది మాత్రం చెప్పరు. మీరు నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు? అవును, దానికి ఏమంటారు? అలా జరగకూడదు అన్నారా? జరగకూడదు అంటారా? కాదు, అంటే నేరస్తుడు చట్టానికి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన తప్పుకి చట్టానికి భయపడి ఆత్మహత్య. దాన్ని కూడా మీరు ఎలా అలా కాదు. తెలంగాణలో ఎన్కౌంటర్ చేసినప్పుడు ఇది గమనించుకోండి. దీన్ని మీరు అంబేద్కర్ రాజ్యాంగం కరెక్టే. మనం గుండెపోటు చచ్చిపోతారు, అడిగితే గుండెపోటు చచ్చిపోతారు. మీరు చెప్తా ఉంటారు రాజ్యాంగం గురించి. అంటే బాబు వివేకానంద రెడ్డి గారి హత్య మీకు వివేకానంద రెడ్డి గారి మీరేగా చేస్తున్నారు. మీరు కోర్టు పేదాడు తెచ్చుకున్నారు తెలుసా? ఇప్పుడు మీరు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు కోర్టు చెప్పండి. దానిపైన మాట్లాడకుండా మీరు మాట్లాడుతుంటే రాజ్యాంగం ముందుకెళ్తా ఉంది. మీలాగా రక్త తర్పణం చేయలేదు. నడి రోడ్డు మీద కేవలం జై జగన్ అన్నందుకు పెక్కకొచ్చినటువంటి రాక్షస ప్రభుత్వం మీ ప్రభుత్వం. రాక్షస ప్రభుత్వం. పోలీసులతో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక యువకుని 27 సంవత్సరాల దాముతోటి విక్రమని హైదరాబాద్ లో మీ దెబ్బకు భయపడి దాక్కున్నటువంటి వ్యక్తిని పోలీసులతో పిలిపించి పోలీసుల ద్వారా చంపించినటువంటి మీరు రాజ్యాంగం గురించి లాండర్ దయ్యాలే కాదు కాకే సిగ్గుపడతా ఉన్నాయి. చేసినటువంటి మీరు వ్యవస్థతో ప్రేరేపించిన రైట సజ్జనాల స్ట్రైట్ లైన్ మెథడ్ లో చెప్పండి. ప్రజల్ని కాల్చుకుతున్నటువంటి ప్రభుత్వం. శ్రీనివాస్ గారు,
ఏదో చెప్తున్నారు సార్ మా ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత ఆయనతో డిబేట్ లో పాల్గొన్నానండి. మీ ప్రసాద్ గారా? మీరు రావట్లేదు సార్, మీరు భయపడి రావట్లేదు డిబేట్లకి. చేత కట్టలేదు కదా, మేం చేయాలి దానికి. ప్రసాద్ గారు